పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని SBI కార్నర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. 5 రోజులు పని దినాలు అమలు చేయాలని, ఖాళీలు భర్తీ చేసి పని ఒత్తిడి తగ్గించాలని, క్యాజువల్ లేబర్ను రెగ్యులరైజ్ చేయాలని నినాదాలు చేశారు. ఈ నెల 24, 25 తేదీలలో దేశవ్యాప్తంగా తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల 48 గంటల నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ జిల్లా ఇన్ఛార్జ్ జి జవహర్ లాల్ విజ్ఞప్తి చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ఇండియన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట సూర్యనారాయణ, ఉద్యోగుల సంఘం నాయకులు దశక శ్రీనివాస్ మరియు వివిధ జాతీయ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి ఎయిబక్ బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ సంబంధించిన రిప్రజెంటేటివ్గా ఈ రోజున మేమందరం UBU కింద అంటే అన్ని బ్యాంక్ యూనియన్స్ కలిసి అవార్డు స్టాఫ్ ఆఫీసర్లు అందరూ కూడా కలిసి ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది. రేపు ఈ నెల 24, 27 తారీఖుల్లో స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రైక్ ఎందుకు ఇచ్చామనే నేపథ్యం మీకు తెలియజేయాలి. ప్రధానంగా ఏంటంటే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు గవర్నమెంట్ వాయిదా వేసుకుంటూ వెళ్తున్నది, కానీ నిర్ణయం చేయట్లేదు. రెండవది, అన్ని రిజర్వ్ బ్యాంకులో కానీ LICలో కానీ మిగిలిన వాటన్నింటిలో కూడా వైడ్ బ్యాంకింగ్ అనేది ఉంది. ప్రస్తుతం దాదాపుగా 2 లక్షల చిల్లర ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన కారణంగా దీన్ని ఏదో వంకతో ప్రతి గవర్నమెంట్ కూడాను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీనివల్ల అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం తగ్గిపోయింది. అది ప్రధానమైన అంశంగా తీసుకొని పోట్లాడుతున్నాం. మొదటిది వైడ్ బ్యాంకింగ్, రెండవది మన నిరుద్యోగులకి అవకాశం ఇవ్వాలని చెప్పని వాళ్ళని చేయమని అడుగుతున్నాం. మూడవది, టెంపరీ ఎంప్లాయీస్ కొన్ని ఏళ్ల తరబడి, కొన్ని దశాబ్దాల తరబడి బ్యాంకుల్లో వాళ్ళు అతి కష్టంగా చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నారు. వాళ్ళని రెగ్యులైజ్ చేయమని కోరుతున్నాం. దీంట్లో మా స్వార్థమేం లేదు. వీటన్నింటిలో కూడాను ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మాత్రమే. దీంట్లో మా స్వార్థమే లేదు. మేము జీతాలు పిలవడట్లేదు. మేము ప్రత్యేకించి 3 పాయింట్లు ప్రధానంగా ఎందుకు చెబుతున్నామంటే, నిరుద్యోగులకి ఉద్యోగం దొరుకుతుంది, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి అవకాశం దొరుకుతుంది, వాళ్ళు సుఖంగా ఉంటారు. మూడవది, విపరీతమైన పని భారంతో ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది కార్మికులందరూ కూడాను కొంచెం రిలీఫ్ రావడానికి అవకాశం ఉంది. అది వైడ్ బ్యాంకింగ్ అడుగుతున్నాం. 3 ప్రధానంగా. అదేవిధంగా అపరిష్కృతంగా ఎప్పటికీ ఉన్నటువంటి పెన్షన్ రెగ్యులైజ్ చేయమంటారు, చేయట్లేదు. దానికి సంబంధించి ఇప్పటికీ కాలయాపన చేస్తూ వస్తున్నారు. దీనివల్ల అనేక మంది, కొన్ని వేల మంది పెన్షనర్స్ కూడా సఫర్ అవుతున్నారు. ఇది రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన అంశం. అతి తక్కువ పెన్షన్ ఇప్పుడు ఒక చట్టసభల్లో చేరిన వాళ్ళకి 5 రోజులు, ఒక నెల పనిచేసిన, 2 నెలలు పనిచేసిన వాళ్ళకి జీవితం పెన్షన్ ఇస్తారు. ఇన్నాళ్ళు బ్యాంకు చుట్టూ తిరిగి వాళ్ళ జీవితం అంతా ధారపోసి బ్యాంకులో కష్టపడి పనిచేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే పెన్షన్ ఇవాళ ఎంత వస్తుందంటే, ఒక AGM లెవెల్, ఒక DGM లెవెల్ స్థాయిలో కూడా సుమారుగా 40,000 కూడా రావట్లేదు, 40,000 కూడా రావట్లేదు. చాలా తక్కువ జీతం వస్తుంది, తక్కువ పెన్షన్ వస్తుంది. రెగ్యులైజ్ చేయండి అంటున్నాం. దీంట్లో మా స్వార్థం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి. దీంట్లో మేము ప్రజలకు ఉపయోగపడేటువంటిది, నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటిది, ఎక్కువ మంది ప్రజలకు సేవ చేసే విధంగా వైడ్ బ్యాంకింగ్ చేయమని, ఇవన్నీ కూడా ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు మాత్రమే. దీన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని యూనియన్స్ కలిసి, అవార్డు స్టాఫ్ అని, ఆఫీసర్లు అని తేడా ఏం లేదు, అందరూ కలిసి తీసుకునే ఒక నిర్ణయం ఏకతాటి మీదకి వచ్చాము. రేపు 24, 20 తారీఖులో నిరవధికంగా 48 గంటల పాటు సమ్మె చేయడానికి నిర్ణయం తీసుకుని DFS నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు గమనించి మాకు సహృదయంతో సహకరించి మా సమ్మెను జయప్రదం చేయవలసిందిగా మేందరినీ కోరుతున్నాం. మార్చి 24, 25 తారీఖుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు తలపెట్టినటువంటి 2 రోజుల సమ్మెలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, అన్ని కేంద్రాల్లో ఈ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. మరి 24, 25 తారీఖులలో మేము ఎందుకు సమ్మె చేస్తున్నాం అనేది ప్రధాన అంశంగా ఆలోచిస్తే, బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ లేక బ్యాంకు ఉద్యోగులు ఇబ్బంది పడటం, అలాగే రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అన్యాయం జరుగుతుందనేది ప్రజల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్ చాలా ఒడిదుడుకులకి ఎదుర్కొన్న పరిస్థితి. ఎందుకంటే ఏ బ్యాంకులో, ఏ బ్రాంచ్లో చూసినా సరైన
సంఖ్యలో ఉద్యోగులు లేకపోవడం వల్ల అటు పబ్లిక్ ప్రజానీకంతో పాటు ఇటు బ్యాంకింగ్లో ఉన్న వ్యవస్థ కూడా ఇది చాలా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. సో అందువల్ల మాకు ఎంప్లాయ్మెంట్ అనేది ఎడిక్వేట్ ఎంప్లాయ్మెంట్ కావాలి అని గత కొన్ని సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అనేది మొత్తం అన్ని బ్యాంకులు ఆపేయడం జరిగింది. సో దీన్ని ప్రధాన అంశంగా తీసుకుంటూ అలాగే తాత్కాలిక ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అనేది ఉండకూడదని గతంలో మా మిత్రులు చెప్పినట్టు ఈ యొక్క కస్టమర్ యొక్క ఎవరైతే ఖాతాదారు యొక్క గోప్యతని అది మరి మనం జాగ్రత్తగా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఎస్పెషల్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ మీద ఉంది. సో ఇటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఉన్న అన్ని యూనియన్లు అటు ఆఫీసర్ అధికారులతో దగ్గర నుంచి ఇటు సహోద్యోగులతో అవార్డు స్టాఫ్ దాకా మొత్తం అన్ని యూనియన్లు ఏకకంఠంతో రేపు మార్చి 24, 25 తారీఖుల్లో మనకి ఢిల్లీలో ఒక ధర్నా 2 days స్ట్రైక్ అనేది పిలుపుకోవడం జరిగింది. దాని నిమిత్తం మనం 3వ తారీఖుని ఢిల్లీలో ఒక భారీ బహిరంగ సభ జరపడం ద్వారా డిఎఫ్ఎస్ వాళ్ళకి మా బ్యాంకింగ్ యొక్క సంఘీభావాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క 24, 25 జరిగే ఈ సమ్మెలో దయచేసి ప్రజలందరూ కూడా కస్టమర్లు సామాన్య ప్రజానికి కూడా బ్యాంకింగ్ ఉద్యోగులకి మీ యొక్క సంఘీభావాన్ని తెలియజేసి అలాగే మీ యొక్క ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి వీటన్నిటిని కూడా కవర్ చేస్తూ దీని యొక్క వైడ్ పబ్లిసిటీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇందులో బ్యాంకు ఉద్యోగులకు ఎటువంటి స్వార్థమూ లేదు. సో ఓన్లీ వ్యవస్థ గట్టిపడాలి, వ్యవస్థ బలపడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సమ్మె చేయడం జరుగుతుంది రేపు మార్చి 24, 25 తారీఖులో. సో దయచేసి దాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇటు మా ఎంప్లాయీస్తో పాటు ప్రజానికాన్ని కూడా మీ యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలని కోరుకుంటూ